అన్న లీడ్ కోడ్ లో ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అన్న లీడ్ కోడ్ ని ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా, నేను బిగినర్ ని ఎలా స్టార్ట్ చేయాలి, అన్న లీడ్ కోడ్ లో క్వశ్చన్ సాల్వ్ చేయలేకపోతున్నా, భయం అవుతుంది, ఏం చేయాలి. సో ఇవన్నీ నా డిఎంస్ లో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒకటే ఒక ఆన్సర్, సాల్వింగ్ ప్యాటర్న్ వైజ్ క్వశ్చన్. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డిఎస్ఏ లో మనం చాలా క్వశ్చన్స్ ని ప్యాటర్న్స్ తో సాల్వ్ చేయొచ్చు. సో మనకి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి కాబట్టి నేను 2 వీడియోస్ లో ప్యాటర్న్స్ అన్ని కవర్ చేస్తా. సో ఇది మన పార్ట్ 1 ఆఫ్ ద వీడియో. మీరు ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మీకు డైరెక్ట్ గా వచ్చేస్తాయి. అలానే తప్పకుండా ఛానల్ ని కూడా మీ ఫ్రెండ్స్ కి పక్కా షేర్ చేయండి. అలానే మన టార్గెట్ ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్స్. ఇంకెక్కువ లేట్ చేయకుండా మన ఫస్ట్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి స్లైడింగ్ విండో ప్యాటర్న్. సో ఎప్పుడన్నా మనకు ఒక అరే ఇచ్చేసి దానిలో సబ్ అరే ఆపరేషన్స్ ఏమంటాడు. సబ్ అరే ఆపరేషన్స్ అంటే ఏంటిదంటే ఫైండ్ మాక్సిమం సబ్ అరే విత్ సమ్ కే అంటాడు. లేకుంటే మనకి కొన్నిసార్లు స్ట్రింగ్స్ ఇచ్చి ఫైండ్ సబ్ స్ట్రింగ్ విత్ నాన్ రిపీటింగ్ క్యారెక్టర్స్, అది కూడా నాకు లాంగెస్ట్ సబ్ స్ట్రింగ్ కావాలంటాడు. సో ఇలాంటి అన్ని క్వశ్చన్స్ కి మనం స్లైడింగ్ విండో టెక్నిక్ ని వాడతాం. సో ఇంకా క్లారిటీగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అరేలో కే సైజ్ ఉండే సబ్ అరే విత్ మాక్సిమం సమ్ ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ దీన్ని బ్రూట్ ఫోర్స్ తో ఎలా సాల్వ్ చేస్తామంటే మనం నెస్టెడ్ లూప్స్ తో అన్ని కే సైజ్ సబ్ అరేస్ ని కనిపెట్టుకొని దానిలో ఏది మాక్సిమం ఉంటే దాన్ని రిటర్న్ చేస్తాం. సో దీనికి మనకి బిగ్ ఆఫ్ n టైమ్స్ k టైం కాంప్లెక్సిటీ పడుతుంది. సో ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తానికి మనం స్లైడింగ్ విండో టెక్నిక్ వాడతాం. స్లైడింగ్ విండో టెక్నిక్ తో ఈ ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేద్దామంటే, సో ఫస్ట్ ఇనిషియల్ గా మనం k ఎలిమెంట్స్ ని తీసుకొని ఒక విండోలో పెట్టుకున్నాం. తర్వాత నేను ఏం చేస్తానంటే లెఫ్ట్ మోస్ట్ ఎలిమెంట్ ని తీసేస్తా, దాని తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ని విండోకి యాడ్ చేసుకుంటా. సో ఇలా చేసుకున్నప్పుడు ప్రతిసారి నేను ఆ విండో ఒక సమ్ ని ఒక దగ్గర పెట్టుకుంటా. సో ప్రతిసారి నేను ఏం చేస్తా అంట నా రిజల్ట్ ని అప్డేట్ చేస్తా వెళ్ళిపోతా. ఎందుకు, నాకు ప్రతిసారి కరెంట్ సమ్ వస్తుంది, ప్రీవియస్ సమ్ వస్తుంది. సో నేను కరెంట్ ఇంకా ప్రీవియస్ సమ్ లో మాక్సిమం సమ్ కనిపెట్టొచ్చు కదా. సో ఇలా ప్రతిసారి మాక్సిమం సమ్ కనుక్కుంటా ముందరికి వెళ్తా ఉంటా. సో ఇలా ఈ ప్యాటర్న్ యూజ్ చేసుకొని మనం చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ డిస్ప్లే చేస్తున్నా, మీకు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ క్వశ్చన్స్ ని పక్కా ట్రై చేయండి. సో నెక్స్ట్ మనకి 2 పాయింటర్స్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ లో మనం 2 పాయింటర్స్ ని వాడతాం. ఒక ప్యాటర్న్ ఏమైనా జనరల్ గా మనకి ఇనిషియల్ ఇండెక్స్ లో ఉంటుంది, ఇంకో పాయింటర్ ఏమైనా మన ఎండ్ ఇండెక్స్ లో ఉంటుంది. సో మన రిక్వైర్మెంట్స్ బట్టి మన ఫ్రంట్ పాయింటర్ ఇంకా బ్యాక్ పాయింటర్ రెండు ముందరికి వస్తూ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్స్ బట్టి మనం పాయింటర్స్ ని మనకి ఇష్టం వచ్చినట్టు షిఫ్ట్ చేసుకుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ తో 2 పాయింటర్స్ టెక్నిక్ అనేది చూద్దాం. ఇప్పుడు మనకు ఒక స్ట్రింగ్ ఇచ్చేసి దాని పాలిండ్రోమ్ లేదో కనిపెట్టమంటాడు. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేద్దామంటే, మనం ఒక పాయింటర్ ని బిగినింగ్ నుండి మరో పాయింటర్ ఎండ్ నుండి స్టార్ట్ చేసి వాటిని దగ్గరికి జరుపుతూ ఉంటాం. ప్రతి స్టెప్ లో 2 పాయింటర్స్ లో ఉండే క్యారెక్టర్స్ ని కంపేర్ చేసి మ్యాచ్ అవ్వకపోతే రిటర్న్ ఫాల్స్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అయితే 2 దగ్గరికి జరుపుతూ ఉంటాం. సో ఇలా ఎప్పటి వరకు జరుపుతూ ఉంటాము, 2 పాయింటర్స్ కలిసే వరకు. సో ఈ ప్యాటర్న్ వల్ల మనం బిగ్ ఆఫ్ n స్క్వేర్ లో క్వశ్చన్స్ ని సాల్వ్ చేసే బదులు లిటరలీ బిగ్ ఆఫ్ n లోనే క్వశ్చన్స్ ని సాల్వ్ చేసేస్తాం. సో ఈ ప్యాటర్న్ ని ప్రాక్టీస్ చేయడానికి కొన్ని ప్రాబ్లమ్స్ డిస్ప్లే చేస్తున్నాను. సో పక్కా ట్రై చేయండి. నెక్స్ట్ ప్యాటర్న్ ఫాస్ట్ అండ్ స్లో పాయింటర్స్. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ప్యాటర్న్. మనకి ఎప్పుడన్నా ఒక లింక్డ్ లిస్ట్ లో సైకిల్ కనిపెట్టమన్నారు అనుకోండి, మనం జనరల్ గా ఈ ఫాస్ట్ అండ్ స్లో పాయింటర్స్ ని వాడతాము. అలానే మనకి లింక్డ్ లిస్ట్ లో మిడిల్ నోడ్ ని ఫైండ్ చేయాలన్నా కూడా మనం ఈ టెక్నిక్ ని వాడతాము. అలానే మన స్లో ఫాస్ట్ పాయింటర్స్ వచ్చేసి 2 పాయింటర్స్ యొక్క వేరియంట్. సో ఈ ప్యాటర్న్ లో మనం 2 పాయింటర్స్ ని డిఫరెంట్ స్పీడ్స్ తో మూవ్ చేసి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటాం. సో అసలు ఈ అల్గోరిథం ఐడియా ఎలా వచ్చిందంటే, ఫర్ సపోజ్ ఒక సర్క్యులర్ ట్రాక్ లో ఫాస్ట్ గా పరిగెత్తే రన్నర్ స్లోగా పరిగెత్తే రన్నర్ ని పక్క కలుసుకుంటాడు కదా. సో ఈ ఐడియాతోనే మనం లింక్డ్ లిస్ట్ లో సైకిల్ ఉందా లేదా అని కూడా కనిపెడతా ఉంటాం. సో మన అల్గోరిథం లో ఏమైతుందంటే, మన స్లో పాయింటర్ ఒక స్టెప్ ముందరికి వెళ్ళింది అనుకోండి, మన ఫాస్ట్ పాయింటర్ అనేది 2 స్టెప్స్ ముందరికి వెళ్తా ఉంటుంది. ఒకవేళ మన ఫాస్ట్ ఇంకా స్లో పాయింటర్స్ కలుసుకునే అనుకోండి, మనకు ఆటోమేటిక్ గా అక్కడ సైకిల్ ఉంది, లేదంటే అక్కడ సైకిల్ లేనట్టు. ఈ ప్యాటర్న్ లింక్డ్ లిస్ట్ క్వశ్చన్స్ లో చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను, వాటిని సాల్వ్ చేయండి. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి టాప్ k ఎలిమెంట్స్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ ఒక డేటా సెట్ లో k లార్జెస్ట్, k స్మాలెస్ట్ ఆర్ k మోస్ట్ ఫ్రీక్వెంట్ ఎలిమెంట్స్ కనుక్కోవడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అరేలో k లార్జెస్ట్ ఎలిమెంట్స్ ని కనుక్కుందాం. అందరూ సింపుల్ గా ఏం చేస్తారు, అరేని సాల్వ్ చేసి ఫస్ట్ k ఎలిమెంట్స్ ని తీసుకుంటారు. కానీ ఇది బిగ్ ఆఫ్ n log n టైం కాంప్లెక్సిటీ పడుతుంది. మనం సార్టింగ్ ని మిన్ హీప్ ని యూజ్ చేసి అవాయిడ్ చేయొచ్చు. అప్పుడు మన టైం కాంప్లెక్సిటీ ఏమైతుంది, తగ్గిపోతుంది. మిన్ హీప్ ని యూజ్ చేసి మనం
O of n log k టైమ్ లో k లార్జెస్ట్ ఎలిమెంట్స్ ని కనుక్కోవచ్చు. దీన్ని ఎలా చేస్తామంటే మనం ఫస్ట్ k ఎలిమెంట్స్ ని మిన్ హీప్ లో పెట్టుకున్నాం. తర్వాత ప్రతి ఎలిమెంట్ ని హీప్ టాప్ ఎలిమెంట్ తో కంపేర్ చేసి కరెంట్ అరే ఎలిమెంట్ పెద్దదైతే హీప్ టాప్ ని పాప్ చేసి కొత్త ఎలిమెంట్ ని పుష్ చేస్తాం. సో ఇలా మనం టాప్ k లార్జెస్ట్ అన్నా k స్మాలెస్ట్ ఎలిమెంట్స్ అన్నా కనుక్కోవచ్చు. ఈ ప్యాటర్న్ ని ప్రాక్టీస్ చేస్తానికి ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ డిస్ప్లే చేస్తున్నాయి, పక్కా ట్రై చేయండి. నెక్స్ట్ ప్రిఫిక్సమ్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో వీటి మీద క్వశ్చన్స్ అడుగుతా ఉంటారు. సో ఈ ప్యాటర్న్ మెయిన్ యూజ్ ఏంటిదంటే సబ్ అరేలో ఉండే ఎలిమెంట్స్ సమ్ ని కనుక్కోవడానికి మనం ఈ ప్యాటర్న్ ని బాగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ప్యాటర్న్ చాలా యూస్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్వెరీ ఇచ్చాడు, ఏంటిది అరేలో i నుండి j వరకు ఉండే ఎలిమెంట్స్ సమ్ ని కనిపెట్టాలి. ఒక క్వెరీ ఉంటే మనం ఏం చేస్తాము, డైరెక్ట్ గా ఫర్ లూప్ వేసేసి లీనియర్ టైమ్ లో కనిపెట్టేస్తాం. కానీ మనకి చాలా క్వెరీస్ ఉన్నాయి అనుకోండి, మనకి చాలా ఎక్కువ టైం పడిపోతుంది. చాలా క్వెరీస్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి i to j - 1 ఎలిమెంట్ సమ్ కనిపెట్టమన్నాడు, i + 1 to j + 1 ఎలిమెంట్ సమ్ కనిపెట్టమన్నాడు. సో ఇలా మనం ప్రతిసారి ఫర్ లూప్ వేస్తూ ఉంటాం అనుకోండి, ప్రతి ఒక్క క్వెరీకి మన టైం కాంప్లెక్సిటీ అనేది పెరిగిపోతుంది. అంటే ఫర్ సపోజ్ మనం m అనేది నెంబర్ ఆఫ్ క్వెరీస్ అండ్ n అనేది అరే సైజ్ అనుకోండి, మనకి O of n times n అనే టైం కాంప్లెక్సిటీకి వెళ్ళిపోతుంది. ఈ క్వెరీస్ ని ఫాస్ట్ గా చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక ప్రిఫిక్సమ్ అరేని క్రియేట్ చేస్తాం. సో ఈ ప్యాటర్న్ లో మనం ఒక అరే క్రియేట్ చేసి దీనిలో ఉన్న ప్రతి ఇండెక్స్ లో స్టార్ట్ నుండి i వరకు ఉన్న ఎలిమెంట్స్ సమ్ ని స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడు i to j సమ్ కనిపెట్టాలని మనం ఆటోమేటిక్ ఏమైపోతుంది, p of j - p of i - 1 అయిపోతుంది. సో ఇలా డైరెక్ట్ గా మనం big O of 1 టైమ్ లో మనం ఈ క్వశ్చన్స్ అన్నిటిని సాల్వ్ చేసుకోవచ్చు.